జ్యోతిష్యం ప్రకారం 2024 ఎలా ఉండబోతుంది? 2024 ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని జ్యోతిష్య పరిభాషలో ప్రస్తుతం కొంత శుభకృతనామ సంవత్సరంలోని మనం ఉంటాం. రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో కర్మకారకుడైనటువంటి శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది. 2, 0, 2, 4 ఈ మొత్తాన్ని గనక కూడితే వచ్చేటువంటి అంకె 8. 8. శని భగవానుడికి కర్మకారక గ్రహంగా మనం చెప్తూ ఉంటాం. ఏమిటి శని భగవానుడు చేస్తూ ఉంటాడంటే, వర్ధమాన ప్రపంచంలో ఈ 2024 సంవత్సరంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలతో కూడిన పరిస్థితులు వస్తాయి. శని భగవానుడికి సంబంధించినటువంటి తీక్షణమైనటువంటి స్థితిగతుల వల్ల డ్రగ్ కల్చర్ పెరిగిపోవటం, ప్రత్యేకించి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, భారతదేశానికి సంబంధించిన పడమటి భాగం, పడమరకు సంబంధించినటువంటి దేశాలు, పాశ్చాత్య దేశాలు, భారతదేశం నుండి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, మాదక ద్రవ్యాలు అవ్వచ్చు, ఇటువంటి విషయాల గురించి మనం ఎక్కువగా వినేటువంటి అవకాశం ఈ 2024 సంవత్సరంలో ఉంది. కర్మకారకుడైనటువంటి శని భగవానుడి యొక్క మహోన్నతమైనటువంటి స్థితిగతి వల్లే అయోధ్యలో ఈనాడు భవ్యమైనటువంటి రామ మందిరం యొక్క నిర్మాణం జరిగింది, ప్రాణ ప్రతిష్ఠాది క్రతువు జరిగింది. ఈ పరంపర కొనసాగడమే కాదు, శని భగవానుడు కొన్ని ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మతపరమైనటువంటి విషయాల్ని కూడా ప్రభావితం చేస్తాడు. కాబట్టి దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి మహోన్నతమైనటువంటి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మరిన్ని మన పురాణాలకి, ఇతిహాసాలకి సంబంధం ఉన్నటువంటివి, వేలు లక్షల సంవత్సరాల నాటి ప్రాచీనమైనటువంటి ఆలయాలని పునరుద్ధరణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకుడు, రాష్ట్ర దేశ రాజకీయాలను శాసించగలిగిన, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు మనం చూడబోతూ ఉన్నాం. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, రక్షణాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఆ ముఖ్యమైనటువంటి నేతకి ఏవైనా ముప్పు, ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. భారతదేశం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి క్రీడా సంబంధమైనటువంటి విషయాల్లో రాణించేటువంటి అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో భారతదేశం అవ్వచ్చు, మన సనాతనమైనటువంటి ధర్మం అవ్వచ్చు, ప్రపంచ దేశాల్లో మన యొక్క పతాకాన్ని రెపరెపలాడించేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి క్రీడల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో భారతదేశం లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు విశేషవంతమైనటువంటి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించబోతున్నారు. తప్పనిసరిగా అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో ఎన్నో రకాలైన సంస్కరణలు చూసాం. ఇక మీదట చాలామంది 7వ తరగతి, 10వ తరగతి తప్పిన వాళ్ళని చూస్తున్నాం. ఇక మీదట పబ్లిక్ పరీక్షలు కూడా లేనటువంటి స్థితిగతులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి విద్యా వ్యవస్థలో మనం ఊహించినటువంటి గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం, కొత్త విద్యా వ్యవస్థకు సంబంధించిన శ్రీకారం బహుశా ఈ 2024 సంవత్సరంలో మొదలు కావడం కానీ, ఒక ప్రత్యేక కమిటీ ద్వారా సమీపమైనటువంటి భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించిన స్థితిగతుల్లో, అది 10వ తరగతి అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి విద్య అవ్వచ్చు, దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులు చేర్పులతో విద్యా వ్యవస్థలు కూడా, అంటే ఇప్పటి వరకు మనం థియరిటికల్గా చదువుకుంటున్నాం, అలా కాకుండా ప్రాక్టికల్గా ఉన్నటువంటి విద్యా సంబంధమైనటువంటి వ్యవస్థలు రాబోతాయి. చిన్న వయసులో చాలామంది
10వ తరగతి తప్పిపోయారనో, ఇంటర్మీడియేట్ తప్పిపోయారనో చాలామంది ఆత్మహత్యలకు ఒడిగడుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి స్థితిగతుల్లో ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం మీద నకిలీలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. శని కారకత్వం వహించబోయే ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి ఈ కొత్త సంవత్సరంలో నకిలీల యొక్క లీలలు అధికమవుతాయి. ప్రపంచంలో ఎన్నో వ్యవస్థల్లో నకిలీలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో నకిలీ పోలీసులు ఉన్నారు, నకిలీ సిఐడీలు ఉన్నారు, నకిలీ డాక్టర్లు వస్తున్నారు. ఇలా ప్రపంచంలో శని భగవానుడికి సంబంధించినటువంటి ఔషధ రంగ పరిశ్రమలు, ఉత్పత్తులు, నకిలీలను తయారు చేయటం, ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేయటం, అది కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫార్మా రంగానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కంపెనీ ఇది వరకు చేస్తున్న లీలలన్నీ బయటపడతాయి. నకిలీల లీలలు వెలుగు చూసే అవకాశం ఉంది. వైద్య సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రభావాన్ని చూపెట్టేటువంటి ఇట్లాంటి కంపెనీల విషయంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శ్రమైక జీవనానికి సంబంధించి వ్యవసాయ రంగాన్ని వదిలిపెడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. కానీ వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు, శ్రామికులు తయారవుతారు. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా మళ్ళీ వ్యవసాయ రంగం వైపు మారటం, వ్యవసాయ సంబంధమైనటువంటి స్థితిగతులు పెరగటం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో జరగబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు.